నిజాంపేట్ సైట్ హ్యాండ్ ఓవర్ కావడానికి మీ పాత్ర ఏంటండి? 2017 మే 2వ తారీఖున వచ్చిన ఇంటీరియం రిలీఫ్ తర్వాత కొంచెం ఎట్లా ఉండేనంటే, నేను నమ్మిన అంటే వీళ్ళు న్యాచురల్గానే చేసేస్తారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా. నేను ఢిల్లీలో ఇంతకాలం అక్కడ మాట్లాడినాం, చాలా సందర్భాల్లో ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినాం, ఆర్డర్ అయితే వచ్చింది కాబట్టి అందరికీ సంతోషకరమైన విషయం. మన ల్యాండ్స్ అట్లీస్ట్ మన చేతిలోకి వస్తున్నాయని చెప్పి నేను చాలా సంతోషించిన స్టార్టింగ్లో. బట్ ఏంటంటే అది ఒక నెల అయినా కూడా 15 రోజులు నెల ఎంత కొన్ని రోజులు చూసిన తర్వాత అది ఎటు మూవ్ అవుతున్నట్టుగా ఏం కమ్యూనికేషన్ రావట్లేదు. మెయిన్ అప్పటికే వాట్సాప్ గ్రూపులు పెట్టడం, గ్రూపుల్లో ఇన్ఫర్మేషన్, ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చినాం మేము. సో కానీ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం కమ్యూనికేట్ కావట్లేదు, వీళ్ళు ఏం కమ్యూనికేట్ చేయట్లేదని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి, సెక్రటరీకి పోవడం, అక్కడ స్టేటస్ కనుక్కోవడం, ఆ తర్వాత ఫైల్ ఫాలో అప్ చేయటం. అట్లా ఫాలోఅప్ చేసే క్రమంలో కొంతమంది నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా అక్కడక్కడ కొంచెం బంధకాలు వేసినట్టుగా, అక్కడ నాకు ప్రయారిటీ ఇవ్వద్దన్నట్టుగా కొన్ని చోట్ల కొన్ని అబ్స్ట్రాకిల్స్ అనేది వచ్చి ఉండే. కానీ వాటన్నిటికీ నేను ఎక్కడ కూడా వెనక్కి పోకుండా అది ఫాలోఅప్ చేసుకుంటూనే పోయినా. ఆఫీసర్స్తోని మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు మా సొసైటీకి సంబంధించి అందరికీ అన్నీ తెలియవండి, కాబట్టి ఈ జీవో 424 కావచ్చు, ప్రీవియస్ 522 జీవో కావచ్చు, పొజిషన్కి సంబంధించిన విషయం కావచ్చు, సుప్రీంకోర్టు ఇంటీరియం రిలీఫ్ ఆర్డర్లో మెన్షన్ చేసిన విషయాలే కావచ్చు, అవన్నీ కూడా కాపీలు తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ కూడా అటు జేసీ గారికే కానీ, ఇటు తహసీల్దార్ కానీ, గ్రాస్ రూట్ లెవెల్ కింది నుంచి వీఆర్ఓ ఆర్ఐ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అల్టిమేట్గా వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్టు జేసీ గారికి పంపడం. జేసీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత అందులో ఆ లోటుపాట్లు ఆయన చూసి దాంట్లో ఇంకా క్లారిఫికేషన్స్ ఉన్నాయా అని చెప్పి అడగటం, వాటిని మేము డిస్కస్ చేయటం, ఆ తర్వాత కలెక్టర్ గారికి చూపించడం, అక్కడి నుంచి సీసీఎల్ఏకి పోవడం, సీసీఎల్ఏలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డు, ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి పాస్ ఆన్ చేయటం. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆర్డర్ ఇవ్వటం. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు హెచ్ఎండిఏ నుంచి ఆ ల్యాండ్ పొజిషన్ తీసుకోమని చెప్పి ఎంఆర్ఓకి చెప్పడం. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అఫీషియల్గా రూల్ ప్రకారం, అంటే టెక్నికల్గా ఏంటంటే ఆ ల్యాండ్ 522 జీవో ప్రకారం హుడా దగ్గర, ఎస్ట్వైల్ హుడా అంటే అప్పుడు గతంలో హుడా అంటే 2005లో హుడా అంటే ఇప్పుడు అది హెచ్ఎండిఏ కాబట్టి హెచ్ఎండిఏ దగ్గర నుంచి టెక్నికల్గా రెవెన్యూ వాళ్ళు తీసుకొని రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి మనకి చేతికి ఇవ్వడం జరిగింది, సర్వే చేసి బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసి దానికి. అయితే ఆ ప్రాసెస్లో కొంత డిలే ఎక్కడైందనంటే, యాక్చువల్గా ఇది 2017 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మంత్స్లోనే మనకి పొజిషన్ వచ్చేయాల్సింది నిజాంపేట సైటు. అయితే నేను సైట్ తీసుకోవడానికి పోయినప్పుడు నేను హెచ్ఎండిఏ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని, బహుశా అది దసరా టైంలో అనుకుంటా, నాకు బాగా గుర్తు. నేను మన సొసైటీ కమిటీలో అప్పటికి పేర్లు రాసిన మిత్రులకు కొంతమందికి ఫోన్లు చేసి, మీరు రండి, మీరు వస్తే కనుక ఈరోజు మనం పొజిషన్ తీసేసుకుందాము ఇట్లా అని చెప్తే, ఒక డైరెక్టర్గా ఉన్నతనేమో వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని చెప్పడం జరిగింది. ఇంకో డైరెక్టర్ ఏమో నాకు ఇప్పుడు తీరుబడి కాదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇంకో డైరెక్టర్ ఫోన్ అసలు అందుబాటులో లేకపోవడం జరిగింది. ఇట్లా కాదు, ఎవరైతే వాళ్ళే లెటర్ ఇచ్చారో వాళ్ళే అధిక అందులో కమిటీగా ఉంటారు, పేరు వాళ్ళకే పోతుంది, బట్ వర్క్ అన్న నన్ను చేయనిస్తారే అనుకొని నేను దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ పోవడం జరిగింది. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, సైట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ తీసుకోవడానికి పోయినప్పుడు నాకు ఒక సీరియస్ థ్రెట్ కాల్ కూడా రావడం. నాకు కాదు, ఫస్ట్ హెచ్ఎండిఏ వాళ్ళకి ఒక కాల్ వచ్చింది. హెచ్ఎండిఏ వాళ్ళకి, మీరు ఎట్లా చేస్తారు ఏకపక్షంగా, అతను ఒక్కడేనా, అతను ఏమన్నా లీడరా, అతనికి ఏమైనా హోదా ఉందా, మీరు ఎట్లా వింటారు, మీరు ఎట్లా ఇది చేసిండ్రు అని చెప్పి హెచ్ఎండిఏ వాళ్ళని కొంత హార్ష్గా మాట్లాడితే, వాళ్ళు నాకు దగ్గరికి వచ్చి, సార్ మరి ఎవరు మీ వాళ్ళట, వాళ్ళు ఏదో అధికార హోదాలో ఉన్న వాళ్ళట, మీ ఉదయ్కి ఎందుకు ఉదయ్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు అని చెప్పి అన్నట్లుగా వాళ్ళు మాట్లాడితే, సరే నాకు ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతానని నేను ఫోన్ తీసుకొని మాట్లాడితే, ఏంటి పరిస్థితి, ఏంది సమస్య ఏంటంటే, ఒక మిత్రుడు, అతని పేరు ఎందుకు ఇప్పుడు అది అవసరం లేదు, చాలా అందరికీ తెలుసు దాదాపు, ఏంటి ప్రాబ్లం ఏంది అని అంటే, నువ్వు ఒక్కడివే లీడర్ అనుకుంటున్నావా అన్నట్లుగా వాళ్ళు కొంచెం బెదిరింపు ధోరణితో మాట్లాడతాం. అక్కడ కొద్దిగా ఇద్దరికి మధ్యన ఒక ఘర్షణాపూరితమైనటువంటి మాటలు జరగటం, అది ఇప్పుడు ప్రస్తావించుకునే పరిస్థితి రావడం కూడా అన్ఫార్చునేట్, ఏదో ఫ్లోలో వచ్చింది, బట్ ఐ డోంట్ మీన్ ఇట్. సో ఏదేమైనా ఆ సంఘటన, ఆ ఫోన్ కన్వర్సేషన్లో వాళ్ళు ఎట్లా అంటే, మేము హెచ్ఎండిఏ ద్వారా ఫెన్సింగ్ వేపిద్దాం అనుకుంటున్నాం, నువ్వు వేపిస్తావా, ఖర్చు నువ్వు పెట్టుకుంటావా అని అంటాం జరిగింది. అంటే నేను అప్పటికే ఢిల్లీకి చాలాసార్లు పోయొచ్చున్నా, ఆల్మోస్ట్ అంటే అది చెప్పొచ్చో లేదో నా సొంతంగానే నేను ఖర్చులు పెట్టుకొని తిరగడం జరిగింది. ఇది కూడా ఒక 5-10 లక్షలు అయితే నేను ఆ ఫెన్సింగ్ కూడా వేయించేసేవాడిని. ఇంతమంది 1000 మంది ఇళ్లల్లో ఎంతో సంతోషం
ఎట్లా అంటే ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అవుతుంది కాబట్టి అట్లా చేసేవాడిని. కానీ బట్ నా దగ్గర ఆ రోజుకే డబ్బులు కొంచెం అంత ఈ దీనికి అయ్యే ఖర్చుని మీట్ అయ్యేంత అమౌంట్ నా దగ్గర లేకుండే. అది కనీసం 30-40 లక్షలు, దీనికి 32-30 లక్షలన్నా కనీసం ఖర్చు అవుతుందని చెప్పి, అది 25 నుంచి 30 లక్షలు ఈజీగా ఖర్చు అవుతుందని చెప్పి కొంతమంది మిత్రులు ఆ రోజే ఫోన్ కాల్ కన్వర్జేషన్లో అడిగిన, నేను ఫోన్ చేసి అడిగిన. అక్కడిక్కడ 2 కలిపి అన్న అట్లీస్ట్ నీకు 2 జాగాలు అయితే 50 లక్షలకైతే తక్కువ కాదన్న, కొంచెం మంచి ఫెన్సింగ్ వేయాలంటే అని చెప్పడం జరిగింది. దాంతో నేను అక్కడ కొంచెం డ్రాప్, అంటే కొంచెం బ్యాక్ అయినా. ఓకే, హెచ్ఎండిఏ వాళ్ళతో ఫెన్సింగ్ అంటున్నారు కదా, సరే మనకి ఫెన్సింగ్ వేసిస్తే ఇంకా ప్రొటెక్టివ్గా ఉంటుంది కదా అనుకొని సరే అని చెప్పి నేను కొంచెం వెనక్కి తగ్గి, సరే ఓకే మీరు ఫెన్సింగ్ కార్యక్రమం కంప్లీట్ చేయండి, అది కంప్లీట్ చేసి త్వరగా కంప్లీట్ చేయండి దయచేసి, ఇది చేసి మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, 2 ఈ రాళ్ళు కూడా బండలు కూడా కొట్టించి మనం డెవలప్మెంట్ అనేది చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోవాలి, ఫైనల్ జడ్జిమెంట్కి కూడా మనం సీరియస్గా ట్రై చేద్దాం. అప్పటికే నాకు ఢిల్లీలో కొన్ని కాంటాక్ట్స్ ఏర్పడినాయి. సో సీనియర్ అడ్వకేట్లతోని కొంతమంది నాకు అంటే లా వింగ్లో సెంట్రల్ మినిస్ట్రీలో లా విభాగంలో ఉన్నటువంటి కీ పొజిషన్స్లో ఉన్న వాళ్ళని నేను కలవడం జరిగింది, ఈవెన్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళని. సో నాకున్న ఆ పరిచయాలు ప్లస్ నాకున్న వచ్చిన అనుభవం కొద్దీ మన కేసును కూడా తొందరగానే బయటపడేయచ్చు అని చెప్పి నాకు ఒక నమ్మకం కుదిరింది. దాంతో ఏంటంటే మెయిన్ కేసు క్లియర్ చేయడానికి ట్రై చేస్తూనే ఈ ల్యాండ్స్ డెవలప్మెంట్ కూడా ప్యారలల్గా చేసుకుందామని చెప్పి నేను మన వాళ్ళతోని, వీళ్ళు కమిటెడ్గా ఉండాలి అని కోరుకొని, సో అక్కడికి నేను కొంత ఆగడం జరిగింది. దట్ వాస్ హ్యాపెండ్. సో జరిగిందంటారా? ఫెన్సింగ్ చేశారా? అయితే ఫెన్సింగ్ విషయంలో ఆలస్యం జరిగింది. అయితే ఆలస్యం జరగటం ఆ ప్రాసెస్లోనూ మొత్తానికి నాకు ఎగ్జాక్ట్లీగా గుర్తులేదు, కానీ మన ల్యాండ్స్ ఆ ముందు ఆ తర్వాతను ఎంక్రోచ్మెంట్స్ అనేవి వీళ్ళు ఈ నరేంద్ర బాబు అనేట అతను అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కట్టే ప్రయత్నం చేసిండు. అతనికి యాక్చువల్గా ఏంటంటే నరేంద్ర బాబు స్టోరీ చెప్పాలి మీకు ఇక్కడ. నరేంద్ర బాబు స్టోరీ ఏంటంటే అతను 2014లో ఒక రిట్ పిటిషన్ వేసిండు హైకోర్టులో, 694/2014 అనుకుంటా, 14 షూర్గా. దానికి అది ఎట్లా చేసిండంటే అతనివి 2 సబ్జెక్టులు ఇక్కడ. ఒకటి, అతను రమణ స్టీల్ వర్క్స్ అనో ఏమో ఒక దగ్గర నుంచి ఆప్షన్లో ఈ క్రషర్ మెటీరియల్కి సంబంధించిన మెషినరీ కొనుగోలు చేసిండ్రు. దానికి 2003లో వరకు లీజ్ వచ్చింది, ఒక 10 acres మన సర్వే నెంబర్ల నుంచి లీజ్కి ఇచ్చారు. అది 2003 ఆర్ ఇంకా ప్రయర్గా, మేబీ ప్రయర్గానే నేను అనుకోవడం. సో ఆ తర్వాత కాలంలో దాన్ని ఆ లీజ్ రద్దయిపోయింది. రద్దయినా కూడా ఆ మెషినరీ మాత్రం అక్కడే ఉంది. ఆ మెషినరీ ఏంటంటే ఈ నరేంద్రబాబుకి సంబంధించినట్టు వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉన్న కంపెనీ, సోల్ ప్రొప్రైటర్షిప్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్, నాకు ఐఎమ్ నాట్ షూర్, బట్ వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థ ఆధీనంలో ఉంది. ఇదొక సబ్జెక్టు. రెండోది, అతను 1 ఎకరం 15 గుంటలు స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఆక్షన్లో కొనుక్కున్నాడు. అది 333 సర్వే నెంబరు, ఎకరం 15 గుంటలు. ఆ ఎకరం 15 గుంటల ముసుగులో మన దాంట్లోకి వచ్చేసిండు. మొత్తం ఎకరం 15 గుంటలు కాదు, మోర్ దాన్ దట్ ఎంటర్ అయ్యి ఇందులో మరి షెడ్డు ఆల్రెడీ ఉంది, అప్పటికే ఉంది. ఈ షెడ్డు ఆ ఓపెన్ ఏరియా కాకుండా ఇంకా అందులో స్విమ్మింగ్ పూల్ కూడా కట్టాలనుకున్నాడు. అంటే దాదాపుగా అతను ఒక 4-5 ఎకరాలు కబ్జా చేయడానికి ట్రై చేసినట్లే లెక్క. ఎంత లేదని ఒక 3 ఎకరాలు అని అనుకోండి, మనం యాక్చువల్గా కొలవలేదు దాన్ని, కానీ బట్ అబౌట్ ఒక 3 acres. సో దాన్ని ఇంకా అతను స్విమ్మింగ్ పూల్ తవ్వించే ప్రాసెస్లో ముగ్గు పోపించి దానికి సంబంధించిన మెటీరియల్ తెప్పియడం ఇదంతా చేసిండని చెప్పి నేను ఒక విజిట్కి వెళ్ళినప్పుడు మన మిత్రులు కూడా ఎవరో ఉండే నాతో పాటుగా. సో వెళ్ళి మేము ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఇక అతను ఆ ప్రయత్నాలు చేస్తున్నాడని మొత్తం వీడియో తీసి ఇక మన వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇట్లా జరుగుతుంది, దీన్ని ఎట్లనైనా మనం ఆపాలి అని చెప్పి ఒక సిస్టమేటిక్గా ఎవరిని విమర్శించకుండా ఎవరిని నొప్పించకుండా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడం ద్వారా అందరినీ అవేర్ చేసుకుంటూ వచ్చినాం. ఆ ప్రాసెస్లో చాలామంది మిత్రులు ఒక్కొక్కళ్ళు ఫస్ట్ 5 మంది, 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది ఇట్లా అసలు ఇట్లా వచ్చి అక్కడ మేము ఇంకా
టెంట్లు వేసి కుర్చీలు వేసి ఆడ భోజనాలు కూడా అరేంజ్ చేసి అక్కడ ఒక పెద్ద ఇక ఒక జాతర టైపులో చేసే స్టేజ్కి వచ్చింది. ఆ క్రమంలో కమిటీలో ఉన్నటువంటి మిత్రులు కూడా కదిలి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు కూడా రూఢీపరుచుకొని కలెక్టర్కి కంప్లైంట్ చేసి అక్కడ అతన్ని అది చేయకుండా అది కట్టకుండా చేయడం జరిగింది. అది 2019లోనే జరిగింది అది. అయితే దాని సబ్సీక్వెంట్గా మనం అక్కడ జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే మనం అక్కడ అట్లా వదిలేస్తే అప్పటికే ఏం జరిగిందనంటే పక్కన కట్టిన ఇల్లు వాళ్ళు చొచ్చుకొని మన దాంట్లోకి రావడం జరిగింది. నరేంద్రబాబు కొంత, ఈ పక్క నుంచి వాళ్ళు కొంత. అసలు ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కట్టింది, పెద్దది ఉన్నది చూసిన స్వాతంత్ర సమరయోధుల ఆ విల్లాసు దానికి ఆనుకొని. నాకు గతంలో సర్వేయరు చెప్పిన దాన్ని బట్టి, ఆర్ఐ వాళ్ళు విఆర్ఓలు అవి చెప్పిన దాన్ని బట్టి, ఫస్ట్ చూపించిన దాన్ని బట్టి ఆ వాటర్ ట్యాంక్ కూడా మన దాంట్లో చాలా వరకు మన దాంట్లోనే ఉంది. అంటే కాకపోతే ఆర్డరు దానికి 2 ఆర్డర్స్ నేను చూసిన. 332 సర్వే నెంబర్లో ప్రపోజల్ ఒకసారి ఉంది, 334 నెంబర్లో ఒకసారి ఉంది. అది 334 నెంబర్ అని చెప్పి మన దాంట్లో కట్టినరేమో అన్నది నాకు స్టిల్ అది ఒకసారి సర్వే చేపిస్తే ఎంతవరకు మన దాంట్లోకి జరిగిందనేది అర్థమవుతుంది. ఒకవేళ సబ్స్టేషన్ కనుక మన దాంట్లోకి వస్తుంది అని అంటే ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ కూడా మన దాంట్లో కట్టినట్లు లెక్క. సార్ ఒక చిన్న డౌట్. సొసైటీ వారు చాలా మంది 1100 మందికి ల్యాండ్ వచ్చింది ఎక్కడున్నది కూడా చూపించలేదట. మీరు వచ్చిన తర్వాతనే ల్యాండ్ తెలిసింది, ఎంతవరకు నిజమండి? వాస్తవం. అసలు యాక్చువల్గా అప్పుడు నాకు కూడా తెలియదు. 2017 వరకు ఆ రిలీఫ్ ఆర్డర్ వచ్చేంత వరకు నాకు కూడా ఎక్కడుందో తెలియదు. ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయినప్పుడు, సెక్రటరీ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సెక్షన్స్లో అసలు స్టేటస్గా అనుకున్న తర్వాత అది సబ్సిక్వెంట్గా ఫైల్ కిందికి మూవ్ కావడం, దాన్ని ఆ ఫాలోఅప్ చేసుకుంటూ పోయే క్రమంలో ఒకానొక సమయంలో అసలు మా సైట్ ఎక్కడుందో ఒకసారి వచ్చి చూపించమని చెప్పి నాకు తెలిసిన వాళ్ళతోని, వాళ్ళు కొంచెం నాతోని మంచిగా పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళు రిఫరెన్స్లో వెళ్ళాను కాబట్టి వాళ్ళు కూడా సరే సార్ వస్తాం చూపిస్తామని ఒక పూట కొంత టైం కేటాయించి మరి వచ్చి మొత్తం బౌండరీ చూపించి ఆ స్కెచ్ అవన్నీ కూడా వాళ్ళ సిస్టంలో కూడా సర్వేయర్ గారు కూడా మంచి సర్వేయర్ ఉండే, చాలా జెంటిల్ పర్సన్ ఉండే. సో ఇట్లా ఇది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ చెరువు బౌండరీ కానీ, ఆ పక్కన ఉన్నటువంటి 333 బౌండరీస్ కానీ, ఇటు ఈ విల్లాస్కి దగ్గర నుంచి అది మొత్తం దానికి సంబంధించినవన్నీ కూడా వచ్చి వాళ్ళు ఫిజికల్గా విజిట్ చేసి చూపించడం జరిగింది. అట్లా నాకు ఫస్ట్ తెలిసిన తర్వాత ఈ కబ్జాలు వీళ్ళు ఇక ఆగే పరిస్థితి లేదు అనే ఆ టైం దగ్గర పడే ఇదిలో నేను ఒక్కొక్కళ్ళకి చెప్పుకుంటూ రావడం, ఒక్కొక్కళ్ళని నాతో పాటు తీసుకొని వెళ్ళటం, నా కార్లోనే తీసుకొని వెళ్ళి ఇది మన సైట్ అని చూపించడం, ఇట్లా నేను చాలా విజిట్ చేసిన. అసలు ఎవరికి తెలవకుండా కూడా నేను చాలాసార్లు ఆ రాళ్ల గుట్ట కూడా మీదికి ఎక్కి కూడా మేము వీడియోలు తీసినవి ఉన్నాయి. అప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లు ఉండే, అందులో కూడా పెట్టినట్లు గుర్తు నాకు. నాతో పాటు ఒక మెంబర్ ఉండే. సో ఆ పేరు చెప్పకన్నా అని చెప్పి ఎప్పుడు చెప్తుంటాడు. సో కాబట్టి చెప్పట్లేదు. అతను నాతో పాటు తిరిగిండు. అతను ఎప్పుడు అంటుంటాడు, అన్న మీరు చేసినంత పని ఎవ్వరు చేయలేదు ఈ సొసైటీలో, మీరు ఎందుకు చెప్పుకోరు అని చెప్పి ఇప్పటికంటాడు అతను. అంటే చెప్పుకోవడం వల్ల నాకు కలిగేటువంటి ప్రయోజనం కంటే చెప్పకుండా పనులు జరగటం వల్ల మనందరికీ ప్రయోజనం కలగడం ఇంపార్టెంట్ అని నేను ఇప్పటికీ భావిస్తాను. నేనేంటంటే చిన్న పని చేసి ఇంత ఎక్కువగా చేసి చూపించుకోవడం అనేది నాకు ఇప్పటికీ ఇష్టం ఉండదు. ఇప్పటికీ నేను అదే ఫార్ములాలో ఉన్నా. నాకు కావాల్సింది పేరు, ప్రఖ్యాతులు, అధికారం, ఇంకోటి కాదు. మనకు అందరికీ కూడా సైట్లు రావడం ఇంపార్టెంట్, ప్లాట్లు రావడం ఇంపార్టెంట్. అవి డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఉంటే తప్ప ఇది కాదేమో అనే స్థితికి వచ్చింది. నేను నిజాంపేట సైట్ అందరికీ చూపించడం, అక్కడ కబ్జాలు ఆపడం, ఇది వాస్తవం, అందరికీ తెలుసు. అప్పుడు ఫోటోలు, వీడియోలు మన వాళ్ళ గ్రూపుల్లో కూడా, వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను ఇంకో మిత్రుడు వెంకటేశం అని ఉంటుండే, ఆ మిత్రుడితో క్రియేట్ చేయించి నేను అందరినీ యాడ్ చేసుకుంటూ వచ్చి దాదాపుగా ఒక 750-800 మందితోని మాట్లాడి అందరిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని చేర్చి అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఒక నమ్మకాన్ని కలిగించడం. వాళ్ళల్లో ఏంటంటే నాతో ఆర్గ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వచ్చేది కాదు, పెట్టేది కాదు, ఎందుకండి అని చెప్పి చాలామంది చెప్పారు మాకు. పెద్ద మనం సొసైటీలో లీడర్లే అన్నారండి, ఎందుకు సార్ అనవసరంగా మళ్ళీ ఆశ కల్పిస్తారని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళకి నేను ఒకటే చెప్పిన, నేను సీరియస్గా ఫాలోఅప్ చేస్తున్నవాడిని, ఢిల్లీకి కూడా వెళ్ళిన, ఢిల్లీలో స్టేటస్ ఏందో నాకు కూడా బ్లాంక్గా వెళ్ళిన వాడిని, కొంత ఇన్ఫర్మేషన్ని నేను గ్యాదర్ చేయగలిగిన, అక్కడ కేసు స్టేటస్ కూడా తెలుసుకోగలిగిన, మీకు కూడా తెలియపరిచిన. ఇప్పుడు సైట్లు చూపిస్తున్నా మీకు, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, వీలైనంత తొందరగా రండి. చాలా మేము విజిట్ చేస్తూనే ఉన్నాం, సైట్కి పోతూనే ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తే వాళ్ళని రమ్మంటాం, తీసుకొని పోవటం. అక్కడ ఏం లేకుండా అంత రాళ్ళు రప్పలు తప్పితే ఆడ ప్లెయిన్ ఏరియా కొంత ఉండే, ఆ ఇల్లు కూడా కట్టిలేవు యాక్చువల్గా. ఇప్పుడు కట్టినవన్నీ లేటెస్ట్గా మనకి ఇంటీరియర్ రిలీఫ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇల్లు కాలనీ అయింది ఇక్కడ. మన దురదృష్టం ఏంటంటే మన జాగాలు కూడా కాలనీలు ఇల్లు వచ్చినాయి. సో ఇప్పటికి కొంతమంది దాన్ని ఒప్పుకోరు. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, అంత కబ్జాలు ఉన్నవి వాస్తవం. దీని వెనకాల ఏంది అని అంటే ఇక అది పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ కాంట్రవర్సీలకు పోదలుచుకోలేదు. పేట్ బషీరాబాద్ సైట్ విషయంలో నన్ను చాలా డిసప్పాయింట్ చేసిండ్రు. పేట్ బషీరాబాద్ సైట్ కనుక వాళ్ళు అప్పుడే తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటే నాకు ప్లాట్ వస్తే చాలనుకునేవాడిని నేను. ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, సరే వాళ్ళు ఏం చేశారో, మనకైతే ప్లాట్లు వచ్చినాయి, మన ల్యాండ్ ఉంది కదా అనుకునేవాడిని. కానీ వీళ్ళు ఇంత నమ్మించి ద్రోహం చేస్తారని చెప్పి అనుకోలేదు. ఒక మంచి హోదాలో ఉండి ప్రభుత్వానికి దగ్గరుండి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనడం అనేది చాలా ఆక్షేపణీయం. అది ఎంతవరకు సమంజసం కాదు. 1000 మంది ప్రయోజనాన్ని పనంగా పెట్టి ఏదైతే ఇప్పటిదాకా జరుగుతూ వచ్చిందో దాన్ని నేనైతే సమర్థించను. చెప్పండి. సో మీ పొలంతోనే నిజాంపేట్ సైట్లో జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దట్ ఈస్ ష్యూర్. అది జనరల్ బాడీలోనే చాలామంది చెప్పడం జరిగింది. నాతోనప్పుడు మిత్రుడు వంశీ కూడా అప్పుడు బాధ్యుడిగా ఉన్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్ పాస్ట్ వరకు కూడా అతనే ఉన్నాడు. సో ఆ మీటింగ్కి మహా అంటే ఎంతమంది వస్తారు, ఉదయం 300-400 మంది కంటే ఎక్కువ రారని చెప్పి నాతోని ఛాలెంజింగ్గా మాట్లాడటం జరిగింది. కానీ నేను ఒకటే చెప్పిన, వంశీ గారు ఇప్పటి వరకు జరిగింది వేరు. కానీ నేను దాదాపుగా 800 మందితో మాట్లాడినా. వాస్తవంగా వాళ్ళు సభ్యుల్లో ఎట్లా అంటే దాన్ని ఏమంటారు, ఒక స్తబ్దమైనటువంటి పరిస్థితి. ప్లాట్ల మనక ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. మనకి సైట్లు ప్లాట్లు వస్తాయా, అదేమో సుప్రీంకోర్టులో ఉందట కదండి, మనం బ్రతికుండగానే రావని కొంతమంది చెప్పిండ్రు అని కూడా నాతో కొంతమంది అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, సార్ మీరు ఇంటీరియర్ రిలీఫ్ ఆర్డర్ వచ్చిన విషయం నేను మీకు గ్రూపుల్లో కూడా చూడండి, మీరు కొంచెం క్లీన్గా ఉంటే మీకు అర్థమవుతుంది. ఆర్డర్ వచ్చింది, ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. జర్నలిస్టులకి వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. సో అది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్, ఫస్ట్ టర్మ్లో ఉన్నారు పాత గవర్నమెంట్ వాళ్ళు అధికారంలో 2014లో వస్తే 14 నుంచి 17లోనే మనకు ఆర్డర్ వచ్చింది. కాబట్టి అప్పటికి నాకు తెలిసి నేను విశ్వసించింది ఏంటంటే, ఇప్పటికీ నేను విశ్వసిస్తున్నది, అప్పటికి వాళ్ళకి ఆలోచన మనకి సైట్లు ఇవ్వద్దని లేదు నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి. కానీ ఆ తర్వాత మరి ఎందుకు ఎవరు ఎట్లా క్రియేట్ చేసిండ్రో ఉన్నాయి. వాస్తవాలను మాట్లాడుకుంటే కొంతమందికి నొప్పి కలుగుతుంది. చెప్పండి. మీరు వంశీ గారు మీకు కమిటీలో ఆఫర్ ఇచ్చారని చెప్పుకుంటున్నట్టు వార్తలు, అది ఎంతవరకు నిజమండి? కమిటీలో ఆఫర్ ఇవ్వడానికి వ్యక్తులు చేయాల్సిన పని కాదండి. యాజ్ పర్ యాక్ట్ నేను సుప్రీంకోర్టులో విషయాలు కొన్ని ఆ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మన యాక్ట్ని బైలాస్ని కూడా తరోగా చదివిన చాలా విషయాల్ని మన వాళ్ళకి బైలాస్లో ఉన్న వాటిని అప్పుడు యాక్ట్లో ఉన్న వాటిని కూడా కొంత కమ్యూనికేట్ చేసి చదవమని చెప్పి గ్రూపుల్లో కూడా యాక్ట్ని బైలాస్ని కూడా పెట్టి అందరిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసిన. దాని ప్రకారం ఏంటంటే యాజ్ పర్ మన బైలాస్ ప్రకారము మన సొసైటీలో ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరగాలి. 5 డైరెక్టర్లు మనం ఉండేది. 5 డైరెక్టర్లలో ప్రతి సంవత్సరం ఒకరు రిటైర్ అయిపోతారు. ఆ రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ టెన్యూర్ జరిగే కంటే 1 మంత్ ముందే, సర్టన్ పీరియడ్ ముందే కొత్త వాళ్ళని మనం ఎలక్ట్ చేసుకోవాలి. సో అది ఎట్లా అంటే ఆ ప్రాసెస్ 1 మంత్ ముందే స్టార్ట్ చేసి వాళ్ళ టెన్యూర్ డేట్ లోపల కొత్త డైరెక్టర్ అపాయింట్ కావాలి. ఆల్రెడీ ఉన్నవాళ్ళైనా అపాయింట్ కావచ్చు. కానీ ఇట్లా కాకుండా ఈ నామినేట్ చేసుకునే సిస్టమ్ ఏదైతే ఉందో అది మోనోపోలీ లాగా జరిగింది. అది నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆఫ్కోర్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నామంటే, మనకు కావాల్సింది ప్రయోజనం కదా, వీళ్ళు యాజ్ పర్ లా చేస్తున్నారు. అప్పటికి యాక్చువల్గా మన సొసైటీ డార్మేట్లో ఉందని చెప్పిండు డీసీఓ గారు. అప్పటి డీసీఓ గారు, మన సొసైటీకి ఆడిట్స్ లేవు, రెగ్యులర్ జనరల్ బాడీ మీటింగ్ జరిగినట్టు లేదు, డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగినట్టు లేదు, మినిట్ సబ్మిషన్ లేదు, ఐటీ రిటర్న్స్ లేవు, ఏం లేవు.
ఆయన ఒకటే అన్నాడు, ఇన్నేళ్ల నుంచి దాదాపుగా ఇది డార్మాట్లో ఉన్నదండి, 2013లోనే ఏమో లాంగ్ బ్యాక్ చేసిండ్రు, 13 ఆర్ 12 అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 3-4 ఇయర్స్ మీ సొసైటీ డైరెక్టర్ ఎలక్షన్స్ జరగలేదు. సో 3 సంవత్సరాలు డైరెక్టర్ ఎలక్షన్స్ జరగకపోతే ఆటోమేటిక్గా 5 డైరెక్టర్లో 3 రిటైర్ అయిపోతే ఇద్దరితోని కోరం ఉండదు, అది అసలు కమిటీయే కాదు. సో ఇప్పుడైనట్టుగానే రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి అట్లా జరిగినా కూడా 2017లో వంశీ గారు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ కూడా ఫైల్ చేసిండ్రు. సో అది నాకు అఫిడవిట్ కాపీతో సహా ఏదో నేను డీటెయిల్స్ కోసం తీసుకున్నప్పుడు అది నాకు దొరికింది. అయినా సరే అది నా చేతికి వచ్చింది, తీసుకొచ్చి ఇచ్చాడు అడ్వకేట్, నాకు తెలిసిన అతను. అయినప్పటికీ నేను అది క్వశ్చన్ చేయాలనుకోలేదు, ఎందుకంటే మనకి ప్రయోజనం జరిగేటప్పుడు మన ప్రయోజనాన్ని మనం ఎందుకు ఆపుకోవాలి అన్నట్లుగా ఆ లీగల్ థింగ్ నాకు తెలిసినా కూడా దాన్ని పాయింట్అవుట్ చేయకుండా సైలెంట్గా ఉన్నా.